ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి ప్రార్థనల్ని అభినందిస్తూ మీ అందరికీ సేవకుడిగా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి గుజరాత్‌లో రెండవ రోజు రివైవల్ మీటింగ్ ఫస్ట్ సెక్షన్ ముగించడానికి ప్రభు సహాయం చేశాడు. ఇప్పుడే మీటింగ్ అయిపోయింది. సంఘస్థులందరూ భోజనం చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు నాకెందుకో ఓ చక్కని మాట ఈ అక్టోబర్ మాసం కొరకు విడుదల చేయాలని, మీ అందరూ దాన్ని విని బలపడతారని ఒక ఆకాంక్ష నాలో మొదలుపెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ మాటను మీకు తెలియజేస్తాను. ఈ గుజరాత్ మహాపట్టణంలో జాలోద్ అనే ప్రాంతం దగ్గర చాలా అద్భుతమైన రివైవల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇది ముగింపు రోజు. మొదటి కూడిక చాలా అద్భుతంగా అనేక మంది దురాత్మ శక్తుల చేత పీడించబడుతూ, చాతబడి శక్తుల చేత పీడించబడుతూ కొన్ని సంవత్సరాల నుండి విడుదల పొందని వారు ఈ మార్నింగ్ సెక్షన్లో విడుదల పొందుకున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మధ్యాహ్నం కూడా ఆఖరి కూడిక ఉంది గుజరాత్లో. మీరు ప్రార్థన చేయండి. రేపు రాజస్థాన్లో మీటింగ్ ఉంది, ప్రార్థన చేయండి. ఎల్లుండి ఇక్కడ ఉన్న కొంతమందికి బాప్తీసాలు ఇవ్వాలి, మీ అందరూ ప్రార్థన చేయండి. మేము శుక్రవారం బయలుదేరి మళ్ళీ శనివారానికి అర్ధరాత్రి 1 గంటకి ఆంధ్ర చేరుకుంటాం. ఓ చిన్న మాటను మీకు తెలియజేస్తాను. మరణ జీవములు నాలుక వశమై ఉన్నాయని సామెతల గ్రంథంలో 18వ అధ్యాయంలో మనం చూడగలం. మరణం, జీవం దేని వశం అంట? నాలుక వశం. జాగ్రత్త వినండి. నోటితో మనం 2 పనులు చేస్తాం. ఒకటి తింటాం, 2 మాట్లాడతాం. జాగ్రత్త వింటారా? మాట్లాడుటలో దేవుడు గొప్ప అధికారం ఉంచాడు. గబగబా 4 విషయాలు చెప్పమంటారా? దావీదు గొలియాతును చంపే ముందు ఈ అద్భుతమైన మాట మాట్లాడతాడు. ఏంటో తెలుసా? సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు జీవము కలిగిన సైన్యమును తిరస్కరించడానికి వీడెవడో, హూ ఇస్ దట్ మ్యాన్ అన్న మాట వాడి అంటాడు, ఈరోజు నేను నిన్ను తెగవేతును అన్నాడు. ఆ మాట పలికినప్పుడు దావీదు చేతిలో కత్తేం లేదు, పెద్ద చాకేం లేదు, అతని తెగవేయడానికి ఆయుధాలేం లేవు. ఖాళీ చేతులతో ఆయన ఏం పలికాడో తెలుసా? తెగవేతును. ఏం పలికాడో దాన్ని దేవుడు నెరవేర్చాడు. శత్రువు వరలో ఉన్న కత్తిని తీసి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళాడు, వచ్చేటప్పుడు శత్రువు తలబుట్టుకొని వస్తున్నాడు. ఈ నెల నువ్వు ఏది పలకబోతున్నావో ప్రభు దాన్ని జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు దాన్ని నెరవేర్చబోతున్నాడు. ఆర్థిక విషయాల గురించి పలుకుతున్నావా? ఆరోగ్య విషయాల గురించి పలుకుతున్నావా? ఆధ్యాత్మిక జీవితంలో వృద్ధి కొరకు పలుకుతున్నావా? వాట్ ఎవర్ యూ గోయింగ్ టు స్పీక్, యువర్ ఐస్ ఆర్ గోయింగ్ టు సీ దట్. నీ కనులు దాన్ని చూడబోతున్నాయి. ఎందుకంటే మరణం, జీవం నీ నాలుక వశమై ఉంది. నువ్వు పలుకు, గొప్ప కార్యాలు చూస్తావు. యెహోషువ అంటాడు, సూర్యుడా నువ్వు గిబియాలో, చంద్రుడా నువ్వు అయ్యాలో ఆగిపో అన్నాడు. ఆయన పలకగా సూర్యుడు ఆగిపోయాడు, ఆయన పలకగా చంద్రుడు ఆగిపోయాడు. మరి వాళ్ళ దేవుడు మన దేవుడు ఒకటే కదా, ఒకే దేవుడిని ఆరాధిస్తున్నాం కదా, మన విశ్వాసంతో పలకలేకపోతున్నాం. అక్టోబర్ మాసం అంతా యేసు నామములో నీ పరిస్థితిని చూసి నువ్వు పలుకుతుండగా ప్రభు భీకరమైన కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు అధైర్యపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు, నువ్వు కృంగిపోవద్దు, నువ్వు వేసారిపోవద్దు, కన్నీరు కార్చొద్దు, రోదన చేయొద్దు. ఒక్క మాట పలుకు, యేసు నామములో నన్ను ఇబ్బంది పరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులు, అంధకార ప్రభావాలు లయమైపోవునుగా. కానీ యేసు నామాన్ని ఉపయోగించి పలుకు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అదే క్రమంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళకముందు అంటారు, మా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు. వారు ఏదైతే బయట పలికారో అగ్నిగుండంలో రక్షించే సమర్థుడు దిగి వచ్చాడు. నువ్వు ఏది పలుకుతావో అది చూస్తావు. వారు బయట పలికారు, అగ్నిగుండంలో రక్షకుడిని చూడగలిగారు, రక్షించే దేవుణ్ణి చూడగలిగారు. ఇదిగో ప్రియ సహోదరి, సహోదరుడా, యవన బిడ్డ, తమ్ముడు, చెల్లి, జాగ్రత్త వినమ్మా. పరిస్థితులను చూసి కలవరపడిపోమాకు, పలుకు, విశ్వాసంతో మాట్లాడు, యేసు నామమును ఉపయోగించు. అక్టోబర్ మాసం అంతా నువ్వు ఏది పలుకుతావో నీ కన్నులు దాన్ని చూడబోతున్నాయి. ఏది పలుకుతావో నీ కన్నులు తేటగా అద్భుతాన్ని చూడబోతున్నాయి. అట్టి కృప, అట్టి దయ, అట్టి వాత్సల్యత ప్రభు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన యేసయ్యా, అక్టోబర్ మాసం అంతా ఈ వీడియో చూసి ఎవరైతే యేసు నామాన్ని ఉపయోగించి విశ్వాసంతో పలకబోతున్నారో ఆ మాటలన్నీ నిశ్చయముగా నెరవేర్చబడునుగాక. నాయన తండ్రి, మరణ జీవములు నాలుక వశమే అని మీరు చెప్పారు. అధికారం మా నోట్లో ఉంచో. యాజ్ పీపుల్ ఆర్ రిలీజింగ్ వర్డ్స్, యాజ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు స్పీక్ విత్ అథారిటీ, లెట్ దెమ్ సీ మిరకల్స్ అండ్ సైన్స్ అండ్ వండర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అటు కృపణీయమని ప్రార్థిస్తూ ఈ అక్టోబర్ మాసం అంతా సంతోషం, సమాధానం, ఆనందం, ఆరోగ్యం, ఆహ్లాదం, సమృద్ధి మెండుగా వారి కుటుంబంలో ఉంచమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
ఆమేన్. చాలా సంతోషం దేవుని బిడ్డలారా. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్‌లు ఉంటే మా పర్సనల్ నంబర్‌కి పంపించండి. ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తాం. చర్చ్‌లో బాగా ఇక్కడ టూ మచ్ హీట్ ఉంది. తత్ఫలితం మేమందరం బాగా చర్చ్‌లో తడిచిపోయాం. 2 గంటల వర్తమానం చెప్పేసరికి ఎందుకో ఈ వాతావరణం చూడంగానే ఈ వాగ్దానం మీ పట్ల విడుదల చేయాలనిపించింది. అందుకే ఉన్న పక్షంగా ఇక్కడికొచ్చి వీడియో చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించి ఆయన రెక్కల కింద అక్టోబర్ మాసం అంతా భద్రపరచును గాక. ఆమేన్.